ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ యొక్క శ్రేష్టమైనటువంటి సమయానికి చేరువచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు వారి నామంలో ప్రత్యేకమైన శుభాతి వందనములు తెలియజేస్తూ ఉన్నాము. ప్రార్థించుకొని ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహోపకారి, ఘనమైన మీ నామమునకు మీ కుమారుడును మా రక్షకుడైన క్రీస్తు వారి నామంలో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ, తండ్రి, అల్పులమైన మా జీవితాలకు మీరు ఇచ్చినటువంటి యొక్క ఆయుష్కాలంను బట్టి, జ్ఞాన వివేకమును బట్టి, అంతేకాకనైనా మమ్మలను మీ యొక్క సహవాసంలోనికి పిలిచి మీ యొక్క సహవాసంలో మమ్మల్ని ఒక పనివారిగా ఏర్పాటు చేసినటువంటి గొప్ప భాగ్యతను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ, ఈ సమయంలో మీరు సృష్టించినటువంటి సృష్టి విధానంను గుర్చినటువంటి గొప్పతనాన్ని మేము తెలుసుకోవటానికి సహాయం చేసి, ఆ యొక్క ఈ మాటల ద్వారా ప్రతి ఒక్కరము గ్రహింపు కలిగి జ్ఞానము కలవారమై మీ దృష్టికి అనుకూలమైనటువంటి వారముగా నడుచుకుంటూ, మీరు మా కోసము ఏవైతే ఏర్పాటు చేస్తున్నారో వాటిని మేము అనుభవించే వారముగా ఉన్నట్టుగా సహాయం చేయమని, సమస్త ఘనత మీరే పొందుకోమని యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామంలో ఈ మనవలన్నీ సమర్పించి అడిగి వేడుకుంటూ ఉన్నాము పరమ తండ్రి, ఆమేన్. గమనించండి ప్రియ సహోదరులారా, ఈ యొక్క సమయంలో దేవుని యొక్క సృష్టిని గుర్చినటువంటి సంగతులు మనము పరిశీలన చేసుకుందాము. దేవుని యొక్క సృష్టిలో మానవుడు చాలా శ్రేష్టమైనటువంటి వానిగా దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. గమనించండి, ఈ లోకంలో మనం పరిశీలన చేసినప్పుడు ప్రతి ఒక్కటి కూడా తన నోటి మాటతో సృష్టించి ఉన్నాడు. అయితే మనిషిని మాత్రం అలా కాక తానే స్వయముగా తన చేతితో నేల మట్టిని తీసుకొని ఒక బొమ్మను ఏర్పాటు చేసి దాని నాసికారంధ్రములో జీవవాయువును వదగా నరుడు జీవాత్మ ఆయను అనే విషయాన్ని మనం అందరము గ్రహించగలము. ఆదికాండము 2వ అధ్యాయము మనం చూసినప్పుడు దేవుడైన యెహోవా నేలమట్టితో నరును నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదెను అనే విషయాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతూ ఉన్నాం. అయితే పిల్లరా, బొమ్మను చేయటము, నాసికారంధ్రములో జీవవాయువును ఊదటము ఇవన్నీ ఒక్క రోజులో జరిగాయా అంటే కాదు. కానీ దాని గూర్చినటువంటి వివరాలు ఏబు గ్రంథములో మనం చూస్తూ ఉంటాము. ఏబు గ్రంథము 10వ అధ్యాయము 9వ వచనం నుండి 12వ వచనం వరకు మనం చదివినట్లయితే దేవుడు మనిషిని సృష్టించినటువంటి క్రమమంతటిని గూర్చి చక్కగా వివరిస్తూ ఉన్నాడు. జిగట మట్టిగానున్న నన్ను నీవు నిర్మించి, అంటే మట్టిని తీసుకున్నాడు, దానిని పాలు వలె చేసెను అనే మాట వ్రాయబడింది. పాలు వలె చేసినటువంటి మట్టిను తల్లి గర్భంలోనికి ప్రవేశింపచేసెను. తల్లి గర్భంలోనికి ప్రవేశించిన తర్వాత దానిని ఒకడు జున్నుగడ్డను పేరబెట్టినట్టుగా నీవు పేరబెట్టితివి అన్నాడు. అంటే పాలు వలె చేసేటువంటి మట్టిను మరలా జున్నుగడ్డ వలె పేరబెట్టాడు. జున్నుగడ్డ వలె పారబెట్టాడు. జున్నుగడ్డ వలె పారబెట్టినటువంటి ఈ మట్టిని మరలా కొద్ది రోజుల తర్వాత చర్మమును మాంసమునుగా మార్చెను. చర్మము మాంసముగా మార్చెను. చర్మము మాంసముగా మార్చినటువంటి కొద్ది రోజుల తర్వాత అందులోనికి నరములను ఎముకలను కలుగు చేసి సంధించితివి కదా అని వ్రాయబడింది.
నరములు, ఎముకలు, మాంసము, చర్మము కలిగినటువంటి ఈ పిండము మరలా కొద్ది రోజుల తర్వాత దేవుడు తనలోనికి జీవవాయువును పంపించినట్లు మనకు తెలియజేస్తున్నాడు. ఆ తర్వాత జీవవాయువు కలిగినటువంటి ఈ నరుడు తల్లి గర్భములో కదలిక అనేటువంటిది ప్రారంభమైంది. మరి తల్లి గర్భములో ఉండి జీవవాయువు కలిగి ఆ మనిషి తను జీవించటానికి దేవుడే సంరక్షణ కలుగజేసెను అని కూడా వ్రాయబడింది. గమనించండి, మనుషులుగా ఉన్నటువంటి మనము గాలి అనేటువంటిది ఆడకపోతే, శ్వాస అనేది పీల్చుకోలేకపోతే మనము 1 గంట సమయంలోనే ప్రాణం విడవలసిన పరిస్థితి ఉంది. అయితే తల్లి గర్భంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రాణంనకు దేవుడే సంరక్షణ కలుగజేసి మనిషిని తల్లి గర్భములో అలాగా 9 నెలలు లేదా 10 నెలలు ఉంచి తల్లి గర్భం నుండి బయటకు తీయటం జరిగింది. అంటే దేవుడు మనిషిని తల్లి గర్భంలో ఏర్పాటు చేసి బయటకు తీయటానికి సుమారు ఎంతకాలము అనేటువంటిది మనకందరికీ బహాటంగా తెలిసిందే. 9-10 నెలలు అనగా సుమారు 300 రోజులు మనిషి యొక్క నిర్మాణం అనేటువంటిది జరిగింది. అయితే ఈ విషయాలను, ఈ వివరాలన్నిటిని కూడాను ఆదికాండంలో చెప్పలేదు. కానీ మట్టిని తీసుకున్నాడు, బొమ్మను చేశాడు, జీవవాయువును ఊదాడు, నరుడు జీవాత్మాయను అని ఒక ఆదాము గురించి అక్కడ చెప్పబడింది. కానీ నేడున్నటువంటి నీవు, నేను, మనమందరము కూడాను ఇలాగా సుమారు 300 రోజులు దేవుని యొక్క ప్రయాస ఉన్నట్టు మనం చూస్తున్నాం. ఇందులో మరొక విషయం ఏంటంటే, ఈ 300 రోజుల్లో కూడాను ఈ యొక్క మట్టిని పేరబెట్టడము కానీ, దానికి మాంసము, చర్మము కలగటము కానీ, నరములు, ఎముకలు కలగటము కానీ, ఇదంతా కూడాను ఒక క్రమబద్ధంగా చేసినట్లు కీర్తన గ్రంథములో మనం చూడగలము. కీర్తన గ్రంథము 139వ అధ్యాయము 13వ వచనం నుండి మనం చూస్తూ ఉన్నప్పుడు, కీర్తన గ్రంథము 139వ అధ్యాయము 13వ వచనాన్ని మనం పరిశీలన చేసినప్పుడు, దేవుడు మనిషిని ఎలా సృష్టించాడు అనేటువంటిది ఒక లిస్టు ప్రకారముగా చేసినట్టు మనం అర్థం చేసుకోగలం. గమనించండి, నా అంతరేంద్రియములను నీవే కలుగు చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మించబడిన నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. దేవుడు మనల్ని కలుగజేసిన విధానమును గూర్చి ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతున్నాడు. తల్లి గర్భంలో కలుగజేసావు, కలుగజేసినప్పుడు నా అంతరేంద్రియములన్నీ కూడా నీకు మరుగై ఉండలేదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. అంటే దేవుడు పరలోకంలో ఉన్నప్పటికీ కూడాను మన అవయవాలు ఏ భాగము ఏ స్థలములో ఉండాలో ఆ స్థలములో చక్కగా కూర్చబడినవా లేదా అనేటువంటి పరిశీలన చేస్తూ జాగ్రత్తగా చేశాడు. ఈ చిన్న అవయవాలను ఈ చిన్న పిండములో కరెక్ట్గా ఎలా సెట్ చేసాడు అనేటువంటిది చూసినప్పుడు దావీదు గారికి ఆశ్చర్యము కలుగుతుంది, రెండోది భయము కూడా పుట్టుకొస్తూ ఉంది. సరే, దీని గురించి ఇంకా 16 వచనంలో ఏం మాట్లాడుతున్నాడు అంటే, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూసెను, నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునుపే నీ గ్రంథములో నా దినములన్నీ లిఖితములాయెను. అనగా తలలో ఉన్నటువంటి భాగములు కానీ, ఈ బాడీలో ఉన్నటువంటి
భాగములు కానీ, అవి పైకి కనిపించేవే కానీ, లోపల ఉన్నటువంటి భాగములే కానీ, ప్రతి ఒక్కటి కూడాను ఏ రోజున ఏ భాగాన్ని ఏర్పాటు చేయాలో అది తన గ్రంథంలో రాచుకున్నట్టు వివరాలు తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి పిల్లారా, దేవుడు మనిషిని సృష్టించిన విధానాన్ని గూర్చి ఇంత క్లియర్గా ఏబు గారు తెలియజేశాడు, ఇంకా క్లియరుగా కీర్తనకారుడు తెలియజేశాడు. ఈ క్రమంలో మనమందరము కూడాను సృష్టింపబడి ఉన్నాము. కాబట్టి నిన్ను సృష్టించటానికి, నన్ను సృష్టించటానికి దేవుడు 300 రోజులు వ్యవధిని ఇచ్చినట్టు, ఈ 300 రోజుల్లో కూడాను ఎప్పుడు ఏ భాగము ఏర్పాటు చేయాలో ఆ భాగాన్ని ఏర్పాటు చేసి, ఒక క్రమబద్ధంగా ఏర్పాటు చేసి, నిన్ను నన్ను ఏ లోపము లేని వాడిగా దేవుడు భూమి మీదకి తీసుకొచ్చిన విధానాన్ని మనం చూస్తున్నాం. ఓకే, రైట్. రెండవ విషయం ఏంటంటే, దేవుడు నీ పట్ల ఇంత శ్రద్ధ తీసుకోవటానికి, నిన్ను పుట్టించటానికి, అంతగా ఆయన ఒక భద్రంగా చేయటానికి నిన్ను గూర్చి దేవుని యొక్క ఉద్దేశము ఏమై ఉన్నది? నా ఎడల ఇంత శ్రమపడటానికి, నన్ను ఇంత భద్రంగా తల్లి గర్భంలో ఏర్పాటు చేసి బయటకు తీసుకురావటానికి నా పట్ల దేవుని ఉద్దేశం ఏమై ఉంది? టోటల్గా మనుషులందరి పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉన్నది? మనం ఈ లోకంలో ఏదైనా ఒక పని చేస్తూ ఉన్నామంటే దాని యొద్ద నుండి ఏదో ఒక ఫలాన్ని ఆశించి చేస్తూ ఉంటాము. మనం చేసే పని వలన మనకు పేరైనా రావాలి, లేదా మనం చేసే పని వలన మనకు రాబడైనా రావాలి, ఏదో ఒకటి ఆశించే చేస్తూ ఉంటాం. అలాగే సృష్టికర్త అయినటువంటి దేవుడు కూడాను నీ యొద్ద నుండి ఏం ఆశించాడు, నా యొద్ద నుండి ఏం ఆశించాడు, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి నుండి దేవుడు ఏమి ఆశించి అంత శ్రద్ధ తీసుకున్నాడు అనేటువంటిది ఒక ప్రశ్న. గమనించండి. ఇందుకు గాను ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం నుండి మనం చూస్తూ ఉన్నప్పుడు, ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు దేవుడు మన ఎడల కృప చూపి 300 రోజులు మన కోసము సమయాన్ని హెచ్చించాడు. ఇది అంతయు కూడా దేవుని యొక్క ఉచితమైన కృప. ఆ కృపకు కీర్తి రావాలని, ఆ కృపకు మహిమ రావాలని, అనగా ఆయన పడిన ఆ కష్టానికి ఒక మంచి పేరు రావాలని దేవుడు ఆశించాడు. కాబట్టి ఈ లోకంలో జీవిస్తున్న ఈ జీవిత కాలంలో నీ ద్వారా దేవునికి మంచి పేరు రావాలి, నా ద్వారా దేవునికి మంచి పేరు రావాలి. అది లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి నుండి దేవుడు ఉద్దేశించిన ఉద్దేశమై ఉంది. ఇందులో రెండవ విషయం ఏంటంటే, అనగా దేవుడు మన ఎడల ఏమి ఉద్దేశించున్నాడు అనే విషయంలో రెండవ విషయం ఏంటంటే, ఈ లోకాన్ని మనం విడిచిన తర్వాత దేవుని ఎదుట పరిశుద్ధులుగా, నిర్దోషులుగా నిలవబడాలి అన్నది. గమనించండి. దేవుని యొక్క ఉద్దేశంలో ఒకటి ఏంటంటే, మనము భూమి మీద ఉండగా దేవునికి మహిమ రావాలి, మన ద్వారా దేవునికి గొప్ప కీర్తి రావాలి. మనము భూమిని విడిచిన తర్వాత దేవుని ఎదుట నిర్దోషులుగా, పరిశుద్ధులుగా నిలవబడాలి అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. కాబట్టి దేవుని ఉద్దేశాన్ని మనము ఎరిగిన వారమై ఈ లోకంలో జీవిస్తూ ఉండగా ఆ ఉద్దేశానికి తగిన రీతిలో మనము నడుచుకోవలసిన అవసరత ఉంది. గమనించండి. మనం ఏదైనా ఒక పని చేస్తూ ఉన్నప్పుడు ఒక ఫలాన్ని ఆశించి చేస్తూ ఉంటాం. ఫలమును ఆశించినప్పుడు దానిని ఏ క్రమంలో చేయాలో కూడా ఆలోచన కలిగి క్రమబద్ధముగా నడుచుకుంటూ ఉంటాం. అప్పుడు మాత్రమే మనకు ఫలములు, అప్పుడు మాత్రమే మనకు ఒక మహిమ, ఘనత అనేది కలుగుతుంది. అలాగే మన జీవితంలో కూడా దేవునికి మహిమ కలగాలి అన్నను, దేవుని ఎదుట పరిశుద్ధులుగా జీవించాలి అన్నను మనం నడుచుకోవలసినటువంటి నడవడి ఏదో తెలుసుకోవలసిన
అవసరత ఉంది. అది కూడా ఇక్కడే తెలియజేశాడండి. 5వ వచనంలో మనం చూస్తున్నప్పుడు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని. గమనించండి, మనము ఈ లోకంలో జీవిస్తూ ఉండగా దేవునికి మహిమ తేవాలి. మనము భూమి మీద ఉండగా దేవునికి మహిమ తెచ్చుటకు, భూమిని విడిచిన తర్వాత దేవుని ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిలబడుటకు యేసుక్రీస్తు ద్వారా మనము పరలోకం చేరవలసిన వారమై ఉన్నాం. కాబట్టి భూమి మీద ఉండగా యేసుక్రీస్తు యొక్క జీవిత విధానాన్ని మనము గుర్తెరిగిన వారమై ఉండాలి. ఆయనకు జీవిత విధానములో ఆయన పరిశుద్ధాత్మ ద్వారా జన్మించబడిన వ్యక్తి అయినప్పటికీ యోహాను గారి ద్వారా బాప్తిస్మము పొందుకున్న విధానాన్ని మనం చూసాము. ఇందులో నీతి యావత్తు ఎలాగూ జరగవలసి ఉన్నది, ఇప్పటికీ కానిమ్ము అని యేసు ప్రభువారు మత్తయి సువార్త 3వ అధ్యాయము 14వ వచనం నుండి మాట్లాడినటువంటి సంగతులు మనం చూసాం. కాబట్టి యేసుక్రీస్తు వారి యొక్క నడవడిని మనము గుర్తిరిగిన వారమై మనము పరిశుద్ధులము కావాలి అంటే, నిర్దోషులము కావాలి అంటే యేసుక్రీస్తు వారి వలె బాప్తిస్మము పొందుకోవలసిన అవసరత ఉంది. ఒకటి. రెండవది, యేసుక్రీస్తు వారు ఈ లోకంలో తను మాట్లాడిన విధానాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. అనగా బాప్తిస్మము పొందుకున్న మనము పరిశుద్ధులమే. పరిశుద్ధులమైన మన జీవితంలో, నిర్దోషులమైన మన జీవితంలో మరలా అపవిత్రత, దోషములు మనలో ప్రవేశించే అవకాశాలు ఉన్నాయి. అవి గమనించి ఈ లోకాన్ని విడిచేంత వరకు పరిశుద్ధతను కాపాడుకోవాలి, నిర్దోషత్వాన్ని కాపాడుకోవాలి. అందుకు యేసుక్రీస్తు వారు ఆయన మాట్లాడిన విధానాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. మనం యోహాను సువార్తలో చదువుతూ ఉన్నాం. యోహాను సువార్త 8వ అధ్యాయంలో యేసు ప్రభువారి దగ్గరకు వ్యభిచారము చేస్తూ ఉండగా పట్టబడినటువంటి స్త్రీని తీసుకొచ్చినటువంటి సందర్భం మనం చూసాం. అప్పుడు యేసుక్రీస్తు వారు ఆ స్త్రీని తన ఎదుట నిలవబెట్టినప్పుడు తనతో ఫస్ట్ ఏం మాట్లాడలేదు, కానీ తనను పట్టుకొచ్చినటువంటి వారితో మాట్లాడుతున్న విధానము, వారు విసిగిస్తూ ఉండగా, శోధిస్తూ ఉండగా, మీలో పాపము చేయని వాడెవడో మొట్టమొదట రాయి వేయండి, ఆ తర్వాత అందరూ కలిసి ఆమెను రాళ్లతో కొట్టి చంపండి అనే మాటను వ్యక్తపరిచాడు. అంతేగాని అక్కడ తీర్పు తీర్చలేదు. ఆయన వారికి తీర్పు తీర్చలేదు, ఆ స్త్రీకి తీర్పు తీర్చలేదు అని ఆయన నేల మీద ఏవో రాస్తూ ఉండగా అది గమనించేటువంటి వారందరూ కూడాను వారి వారి పాపములు జ్ఞాపకము చేసుకొని ఆ స్త్రీ మీద ఎవరూ రాయి వేయకుండా వెళ్ళిపోయినటువంటి సందర్భాన్ని మనం చూసాం. వారు వెళ్ళిపోయిన తరువాత ఆ స్త్రీతో ఆయన మాట్లాడుతున్న మాటలు మనం గమనించాలి. అందరూ ఆమెను వ్యభిచారము చేసిన స్త్రీ అని పేరు పెట్టేశారు, వ్యభిచారిగా గుర్తించారు. కానీ యేసు ప్రభువారు అయితే అమ్మా అమ్మా అని పిలిచాడు. సమాజం ఎలా పిలిచింది, యేసు ప్రభువారు ఎలా పలకరించాడో అది మనం గుర్తించాలి. ఒక వ్యక్తిని తప్పుడు వాడు అనటము కంటే, ఒక వ్యక్తి దోషి అనటము కంటే, అతని ఎడల మనం చూపించాల్సిన ప్రేమ మాట ద్వారా కూడా చూపించవచ్చు. అతనిలో మారు మనసు జీవితం కలిగించటానికి మాట ద్వారా కూడా మనం తెలియచేయవచ్చు. దానిని యేసు ప్రభువారు అమ్మా నీకు ఎవ్వరూ శిక్ష విధించలేదా, నేనును నీకు శిక్ష విధించను, ఇక మీదట పాపము చేయకుము. ఆమె జీవితంలో చాలా మార్పు కల్పించింది. అక్కడ అది ఎలా వచ్చిందంటే ఆయన మాట ద్వారా వచ్చింది. ఆమె జీవితంలో క్షమాపణ కలిగింది.
అది ఎలా అంటే యేసుప్రభు దగ్గరకు రావటం ద్వారా కలిగింది. అలాగే బాప్తిసం పొందుకున్న మన జీవితంలో కూడా మన దగ్గరకు ఎవరైనా ఇలాంటి వారు వచ్చినప్పుడు అలాంటి వారి పట్ల మనం ప్రవర్తించవలసినటువంటి ప్రవర్తన ఏంటంటే ఇతనిలో ఎలా మార్పు తీసుకురావాలా అనే ఆలోచన కలిగి ఉండాలి. అందుకు ఏ రీతిగా మాట్లాడాలా అది చూడాలి. అంతేకాని తప్పు చేసింది కాబట్టి శిక్ష విధించండి అనడము కరెక్ట్ కాదు. మనము రోమిలికి రాసినటువంటి పత్రికలో మనం చూస్తూ ఉంటాము. 2వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదివినప్పుడు మీరు తీర్పు తీర్చవద్దు అని మాట్లాడతాడు పౌలు గారు. రోమాలో ఉన్న వారితో మాట్లాడుతూ రోమిలికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదువుకుంటున్నప్పుడు మీరు తీర్పు తీర్చవద్దు, మీరు తీర్పు చొప్పుననే మీ మీద తీర్పు తీర్చబడును. మీరు ఏ విషయంలో తీర్పు తీర్చుచున్నారో ఆ విషయంలో మీరు నేరస్తులై ఉంటున్నారు అని పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో జీవిస్తూ ఉండగా బాప్తిసం పొందుకున్న మనము పరిశుద్ధులము, నిర్దోషులము. అయితే దీన్ని కాపాడుకునే విధానము ఎలా అంటే మన ఎదుటిగా కొన్ని సమస్యలు వచ్చినప్పుడు మనం నోరు జారే అవకాశాలు ఉన్నాయి. నోరు జారకుండా జాగ్రత్త చేసుకోవాలి. ఉన్న విషయంలో ఎదుటి వారిని ఎలా మార్పు చెందించాలో ఆ రీతిలో ఆ కోణంలో మనం మాట్లాడవలసిన పరిస్థితి ఉంది. అలాగే పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 27వ వచనం నుండి 29వ వచనం వరకు మనం చూసినప్పుడు నీ ఎదుటకు ఎవరైనా వచ్చినప్పుడు అతనికి అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైనటువంటి అనుకూల వచనమే మాట్లాడాలి. దుర్భాష ఏది మాట్లాడకూడదు, దుర్భాష అనేది రాకూడదు. అతడు ఏ పరిస్థితిలో వచ్చాడో ఆ పరిస్థితిలో తనకు ఏ విధంగా మేలు కలుగుతుందో అది ఉద్దేశించి అనుకూల వచనమే మాట్లాడు. అలా అనుకూలమైనటువంటి వచనం మాట్లాడటం ద్వారా మన పవిత్రతను కాపాడుకుంటున్నాం. ఫస్ట్ అది 5వ అధ్యాయము 3వ వచనం నుండి చూసినప్పుడు మనం ఒకవేళ మన నోటి గుండా ఏ విధమైనటువంటి అపవిత్రత మాట్లాడినను, లోభత్వం గురించి మాట్లాడినను, అలాగే జారత్వం గురించి మాట్లాడినను, బూతులు మాట్లాడినా, సరసూక్తులు మాట్లాడినా, పోకిరి మాటలు మాట్లాడినా మనము పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నాం. ఇది పరిశుద్ధులకు తగదు అని పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం నుండి 4వ వచనం వరకు చాలా క్లియర్గా మాట్లాడాడు. కాబట్టి బాప్తిసము పొందుకున్నటువంటి మనము క్రీస్తు వారి వలె పరిశుద్ధులమై ఉన్నాం. పరిశుద్ధతను కాపాడుకోవటం ఎలా అంటే మన ఎదురుగా అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. మన జీవిత కాలంలో వచ్చినప్పుడు నోటిని కాపాడుకోవాలి. అలాగే మనిషి యొక్క జీవితంలో పరిశుద్ధతను పోగొట్టుకోవడానికి పౌలు గారు తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం నుండి మాట్లాడుతూ ఉన్నాడు. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం నుండి మాట్లాడుతున్నాడు. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతి వాడును దేవుని ఎరగని అన్ని జనుల వలె కామాభిలాష ఎందుకు కాక పరిశుద్ధత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగియుండుటయే దేవుని చిత్తము. గమనించండి పిల్లరా, మనిషి యొక్క జీవితంలో బాప్తిసము పొందుకున్న నాటి నుండి పరిశుద్ధుడు, నిర్దోషి. అయితే ఈ వ్యక్తి యొక్క జీవితంలో తమ దేహాలను కాపాడుకోవాలి. ఏ విషయంలో అనగా జారత్వము జరిగించేటువంటి విషయంలో. ఈ శరీరం అనేటువంటిది మట్టి నుండి తీయబడింది కనుక మట్టికి సంబంధించినటువంటి శరీర ఇచ్చలు కలిగి లోకం వైపు లాగుతూ ఉంటుంది. భక్తుడు యేసుక్రీస్తు వారి యొక్క
శిష్యుడు అయినటువంటి యోహాను గారు కూడా ఈ విషయాన్ని నొక్కాణించి మాట్లాడి ఉన్నాడు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ఇవి దేవుని వలన కలిగినవి కాదు అని మాట్లాడాడు. కాబట్టి మనము పరిశుద్ధతను కాపాడుకున్నట్టు ఎలా అనగా, లోకములో ఈ కన్ను చూసిన వాటిని హృదయము ఆకర్షిస్తూ ఉంటుంది. ఆకర్షించినటువంటి వాటిని జరిగించడానికి దేహము ప్రయాసపడుతూ ఉంటుంది. ఇలాగా ఈ దేహముతో చేసేటువంటి జార కార్యాల వలన పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నాం, అపరిశుద్ధతను, అపవిత్రతను చేకూర్చుకుంటున్నాం. కాబట్టి మనము ఒకటి నోటిని జాగ్రత్త చేసుకోవాలి, రెండవది దేహమును జాగ్రత్త చేసుకోవాలి. లోకంలో కూడా ఒక మాట మనం మాట్లాడుతూ ఉంటాం, కన్ను చూసిన చోటకి మనసు పోకూడదు, మనసు పోయిన చోటకు శరీరము పోకూడదు. వెళ్ళినట్లయితే మనము అవమానాలు పాలవ్వటానికి అవకాశం ఉంటుంది, దేవుని దృష్టిలో అపవిత్రులుగా ఉండటానికి అవకాశం ఉంటుంది. కనుక మనం ఈ లోకంలో దేవుడిచ్చేటువంటి ఆయుష్కాలంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటో అది గుర్తెరిగిన వారమై, యేసుక్రీస్తు వారిని అనుసరించిన వారమై ఒకటి బాప్తిస్మము పొందుకొని ఆ తర్వాత నోటిని జాగ్రత్త చేసుకోవాలి, దేహమును జాగ్రత్త చేసుకోవాలి. ఇలాగా మనం జాగ్రత్త చేసుకుంటూ మన జీవితాన్ని ముందు కొనసాగించుకుంటూ ఉండాలి. అలాగా మనం ఇంకా చూస్తూ ఉన్నప్పుడు ఆలోచనలు కూడాను, మనిషి యొక్క ఆలోచనలు కూడాను దేవుడు పరిశీలన చేస్తూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించగలవాడెవడు? ఇక్కడ ప్రశ్న అండి. మన యొక్క హృదయము ఆలోచించే ఆలోచనలు గ్రహించేటువంటి వారు ఎవరున్నారయ్యా అంటే భూమి మీద ఎవరు గ్రహించరు. ఏదైనా మన నోటికుండా ఒక మాట మాట్లాడితే దానిని బట్టి మన హృదయంలో ఏముందో చెప్పగలరేమో కానీ, మనం బయటికి మాట్లాడకుండా, దేహంతో జరిగించకుండా మన హృదయంలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో మనుషులు గమనించలేరు. కానీ ఇక్కడ క్రింద వచనాన్ని చదివినప్పుడు మాట్లాడుతున్నాడు, ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరేంద్రియములను పరీక్షించువాడను. మనల్ని సృష్టించిన సృష్టికర్త, మన ఎడల ఒక ఉద్దేశం కలిగినటువంటి సృష్టికర్త మన హృదయ ఆలోచనలను కూడా ఎరిగి ఉన్నాడు. కాబట్టి మనం మాటలో కాదు, దేహముతోనే కాదు, ఈ రెండింటిని జాగ్రత్తగా ఉంచుకున్నంత మాత్రాన పరిశుద్ధులం కాదు, ఆ రెండింటికి తోడుగా హృదయ ఆలోచనలు కూడాను జాగ్రత్తగా చూసుకోవాలి. జ్ఞాని సొలొమోను గారు మాట్లాడుతూ ఉంటాడు, మనుషుని యొక్క ఆలోచనలు చెడిపోయినట్లయితే అలాంటి వాడు యెహోవాకు హేయుడు. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. యెహోవాకు అసహ్యమైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టియు, కలలాడు నాలుకను, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయము. ఇక్కడ 7 విషయాలను దేవుడు అసహ్యించుకుంటున్నాడు, హేయపరుచుకుంటున్నాడు. వాటిలో ఒకటి దుర్యోచనలు యోచించేటువంటి హృదయము. దుర్యోచనలు యోచించేటువంటి హృదయము అనగా మన యొక్క జీవితంలో
మన యొక్క హృదయంలో పుట్టేటువంటి తలంపులు అవి చెడ్డవి అయ్యున్నట్లయితే దేవుడు వాటిని కూడా పరిశీలన చేస్తూ వాటిని బట్టి కూడా మన జీవితాన్ని అపవిత్రులుగా నిర్ధారణ చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఆలోచన కూడా చాలా జాగ్రత్తగా చూడాలి. మనము వీటన్నిటిని కంట్రోల్ చేసుకోవాలి అంటే మనం ఈ లోకంలో జీవిస్తూ ఉండగా వాక్యము అనేటువంటి ఆ వాక్యమనే పాలను అనుదినము సేవించే వారముగా, వాక్య ప్రకారముగా పరిశీలన చేసుకునే వారముగా ఉండాలి. వాక్య ప్రకారంగా మనం జీవించకపోతే మోసపోవడానికి అవకాశం ఉంది. దీన్ని బట్టి తండ్రి అయిన దేవుడు మనం సృష్టించడానికి ఆయన ఎన్ని రోజులు ప్రయాసపడి ఉన్నాడో గ్రహించాలి. రెండవదిగా ఇంతగా ప్రయాసపడటానికి దేవుని యొక్క ఉద్దేశం ఏమైందో అది గుర్తెరగాలి. మనల్ని పుట్టించడానికి ఆయన 300 రోజులు ప్రయాసపడినట్లు తెలుసుకున్నాం. అందుకు గాను ఆయన ఉద్దేశం ఏంటంటే మన ద్వారా ఆయనకు కీర్తి రావాలి, మహిమ రావాలి. రెండవది, మనం చనిపోయిన తర్వాత పరలోకంలో తన ఎదుట నిలబెట్టుకోవాలి అన్నది ఆయన ఉద్దేశం. అందుకు గాను మనం జీవించవలసిన విధానం ఏంటంటే యేసుక్రీస్తు వారిని పోలి నడుచుకోవాలి అనే విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకున్నాం. దీని ప్రకారంగా యేసుక్రీస్తు వారు బాప్తిసం పొందుకున్నాడు. ఆ తర్వాత ఒక వ్యభిచారం చేసే స్త్రీని తన దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆయన తీర్పు తీర్చలేదు, శిక్ష విధించలేదు. కానీ ఆమెను ఒక తప్పుగా మాట్లాడక అమ్మా అని పిలిచి తనలో ఉన్న లోపాన్ని మీదట చెయ్యవద్దు, దాన్ని విసర్జించు అని చక్కని హెచ్చరిక చేసి ఉన్నాడు. అలాగే తన దేహముతో పాపము జరిగించడానికి ఆయన ఎప్పుడూ ఇష్టపడలేదు. అలాంటివి ఎప్పుడు కూడా ఆ ఛాయలకు వెళ్లకుండా తన జీవితాన్ని భద్రం చేసుకున్నాడు. ఆ క్రమంలోనే మనము కూడా మన దేహాన్ని జారత్వానికి దాసులు కాకుండా కాపాడుకోవాలి. మూడవదిగా మన యొక్క హృదయ ఆలోచనలు కూడా చాలా మంచిగా ఉండాలి. అలాగా మన యొక్క హృదయాన్ని, దేహాన్ని, మన యొక్క మాటను జాగ్రత్త చేసుకుంటూ క్రీస్తు వారిని పోలినటువంటి నడవడిలో మనం నడుచుకుంటే ఈ లోకంలో ఉండగా మన ద్వారా దేవునికి మహిమ, ఈ లోకాన్ని విడిచిన తర్వాత తండ్రి ఎదుట నిలబడేటువంటి గొప్ప అవకాశము, ఆశీర్వాదము దేవుడు మనకందరికీ ఇవ్వబోతున్నాడు. ఈ రీతిలో మనం అందరం కూడా నడుచుకుంటూ దేవుని యొక్క ఆలోచన నెరవేర్చే వరకు ఉండాలని ప్రభు పేరిట మిమ్మల్ని అందరినీ కోరుతూ, నాకు అవకాశం ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి మీకు అందరికీ ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ మిగిలిన విషయాలు తర్వాతి క్లాసులో మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నిద్దాం దేవుని చిత్తమైతే. అప్పటి వరకు దేవుని యొక్క కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మహాకృపకు కారణభూతుడా, పరిశుద్ధుడా మా గొప్ప తండ్రి, ఈ యొక్క శ్రేష్టమైన సమయాన్ని మాకు ఇచ్చినందులకై మీకు స్తోత్రాలు నాయన. ఈ సమయంలో అయా మీరు మమ్మల్ని పుట్టించినటువంటి విధానం గురించి, పుట్టించుటలో మీ యొక్క ఉద్దేశం ఏంటో తెలుసుకున్నాం తండ్రి. తెలుసుకున్న ఈ మాటల ప్రకారముగా నన్ను నేను, మమ్మల్ని మేము అనుదినము జాగ్రత్త చేసుకుంటూ కడవరకు కాపాడుకొని లోకము విడిచిన మీతో కలిసి ఉండే శ్రేష్టమైన ఆశీర్వాదాలు మాకు అందరికీ దయచేయమని, మీ చిత్తమైతే మరొకసారి కలుసుకొని మరికొన్ని శ్రేష్టమైన సంగతులు మాట్లాడుకోవటానికి సహాయం చేయమని, సమస్త ఘనత మీరే పొందుకోమని, ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి కూడా తండ్రి ఇందువల్ల ఉన్నటువంటి ఆశీర్వాదాలు మెండుగా దయచేయమని, ఈ యొక్క వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఆ రీతిగా పరిశీలన చేసుకొని ప్రతి ఒక్కరూ నీ బిడ్డలకు ఆశీర్వదించబడేటువంటి ధన్యత దయచేయమని యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామంలో ఈ మనవలన్నీ సమర్పించి అడిగి వేడుకుంటూ ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు.